స్వర్ణలోయ 4వ భాగం. నా గొంతులో ఊపిరి ఉండగా ఆడిన మాట తప్పను స్వామి అన్నాడు ధనుంజయుడు దృఢంగా. అయితే నీ ప్రాణానికి ప్రాణమైన ఏకైక పుత్రుణ్ణి స్వర్ణద్వీప యాత్రకు సంసిద్ధుణ్ణి చెయ్యి అన్నాడు బైరాగి. ధనుంజయుడు ఉలిక్కిపడి, స్వర్ణద్వీపమా? అదెక్కడుంది స్వామి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. స్వర్ణద్వీపం సామాన్యుల ఎవరికీ అందుబాటులో లేని చోట ఉన్నది. ఆ ద్వీపం చేరుకోవాలంటే రాక్షసులను ఎదుర్కోవాలి, భయంకర జంతువులను తప్పించుకోవాలి, ప్రకృతి భీభత్సాలకు తట్టుకోవాలి, పరమ కిరాతకుల ఆగడాలను భరించాలి. అన్నింటి తర్వాత ఆ ద్వీపాన్ని చేరుకోగలిగితే అక్కడ అంతులేని ధనరాశులు ఉన్నాయి. నీ తనయుడు విజయుడి ద్వారా వాటిని ఇక్కడకు చేర్పించుకొని నీ కోశాగారాన్ని నింపుకో. ఆ తర్వాత కొన్ని తరాల పాటు నీ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నాడు బైరాగి. అయితే విజయుడెందుకు? నేనే స్వర్ణద్వీపం వెళ్ళి అన్నీ సాధించుకొని వస్తాను అన్నాడు ధనుంజయుడు. స్వర్ణద్వీపం సామాన్యులు చేరుకోలేరు మహారాజా. విజయుడు కారణజన్ముడు, అతడు మాత్రమే అక్కడికి చేరగలడు అన్నాడు బైరాగి. కాని విజయుడు ఇంకా ముక్కుపచ్చలారని పసిబాలుడు కదా, వాడికి పట్టుమని 10 ఏళ్లు లేవు అన్నాడు ధనుంజయుడు బాధగా. అది నీ దురదృష్టం. నీ దేశానికి సమస్య విజయుడికి 10 ఏళ్ల వయసులో వచ్చింది అన్నాడు బైరాగి గంభీరంగా. ఆయన మాటల్లో ధనుంజయుడికి హెచ్చరికగా వినిపించగా తన పొరపాటు గ్రహించి, స్వామి, అన్నమాట తప్పను. విజయుణ్ణి నా చతురంగ బలాలతోనూ స్వర్ణద్వీపానికి పంపగలను అని అన్నాడు. అప్పుడు బైరాగి నవ్వి, వెర్రివాడ, స్వర్ణద్వీపానికి ఇద్దరంటే ఇద్దరే వెళ్ళాలి. ఒకసారి ఇద్దరికి మించి అక్కడికి చేరుకునే అవకాశం లేనేలేదు అని అన్నాడు. ధనుంజయుడు క్షణకాలం తలపంకించి ఏదో ఆలోచించి, అయితే రాజ్యాన్ని మహామంత్రికి అప్పజెప్పి నేను నా తనయుడికి తోడుగా వెళతాను. అందుకు మీకు అభ్యంతరం లేదు కదా అని అన్నాడు. పాండురాజు వన విహారానికి వెడతానన్నప్పుడు ధృతరాష్ట్రుడు పొందిన ఆనందం సంజయుడికి కలిగింది. బైరాగి ఇందుకు అభ్యంతరం చెప్పకపోతే అప్పుడే తను రాజయ్యే అవకాశముందని ఆయన ఆతృతపడ్డాడు. కాని బైరాగి ఇందుకు అభ్యంతరం చెబుతూ, అయిన వాళ్ళు కాని దగ్గర బంధువులు కాని విజయుడికి తోడుగా వెళ్ళకూడదు. హితులు, సన్నిహితులు, స్నేహితులు వెళ్ళవచ్చు అని అన్నాడు. అప్పుడు ధనుంజయుడు సమావేశమైన సభ్యులందరినీ చూసి, విన్నారు కదా, దేశ క్షేమం కోసం నా తనయుణ్ణి స్వర్ణద్వీపానికి పంపాలని నేను నిర్ణయించుకున్నాను. విజయుడికి తోడుగా వెళ్ళడానికి ఎవరైనా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు. ఇంచుమించు సభ్యులందరూ మేమంటే మేమని విజయుడికి తోడుగా వెళ్ళటానికి పోటీ పడ్డారు. ధనుంజయుడు గర్వంగా బైరాగి వంక చూసి, ఇంతమంది ముందుకు వచ్చారు, వీరిలో విజయుడికి తోడుగా ఎవరు వెళ్లాలో తమరే నిర్ణయించండి స్వామి అని అన్నాడు. అప్పుడు బైరాగి మందహాసం చేసి, ఒక ముఖ్య విషయం మీకు చెప్పడం మరిచిపోయాను. స్వర్ణద్వీపం చేరుకునేందుకు ఇద్దరు ఉండాలి, కానీ వారిద్దరిలో ఒక్కరు మాత్రమే వెనక్కి రాగలరు. అందుకు మనస్ఫూర్తిగా సిద్ధపడిన వారు ముందుకు వస్తే నేను వారిలో నుంచి ఒకరిని విజయుడికి తోడుగా నిర్ణయించగలను అని అన్నాడు. అంతే, సభ్యులందరూ ఒక్కసారిగా చతికిలపడ్డారు. ఒక్కరంటే ఒక్కరు కూడా వారిలో నుంచి ముందుకు రాలేదు. బైరాగి ప్రశ్నార్థకంగా మహారాజు వంక చూశాడు. ధనుంజయుడు అసంతృప్తిగా సభికులను చూసి, మీలో నా తనయుడికి తోడుగా వెళ్లేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరా అని అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు మంత్రి సంజయుడు కొద్దిగా ఊగిసలాడాడు. కాని విజయుడు స్వర్ణద్వీపంలో హతుడు కాగలడని ఆయన ఖచ్చితంగా నమ్ముతున్నాడు. అలాంటప్పుడు ప్రమాదకరమైన యాత్రలో వినయుడు నిరాకరించడం ఎందుకు? విజయుడు వెనక్కి రాకపోతే రాజ్యం ఎలాగో వినయుడిదే కదా. కాబట్టి అప్పటికి మౌనమే మంచిదని తోచింది ఆయనకు. ధనుంజయుడు దిగులుపడి, అంతేనా నా ప్రజల దేశభక్తి? దేశం కోసం స్వర్ణద్వీప యాత్రకు పూనుకోగలవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరా అని అన్నాడు. అప్పుడు ఒక సభికుడు లేచి నిలబడి, ప్రభు, తమ వంటి గొప్ప మనసు ఎవరికీ ఉండదు. యువరాజుకు తోడుగా పొమ్మని తమరు ఎవరినైతే శాసిస్తారో
వాళ్ళు శిరసా వహించి వెళ్ళగలము. కానీ ప్రమాదకరమైన ఈ యాత్రకు మనస్ఫూర్తిగా బయలుదేరడం ఒక షరతు. అందుకే అందరూ సంకోచిస్తున్నారు. అర్థం చేసుకోండి అని అన్నాడు. రాజుకు సభికుల సందిగ్ధం అర్థమై మనసు కాస్త తేలిక పడింది. సభికుల్లో దేశభక్తి కొరవలేదు. కానీ స్వర్ణద్వీప యాత్ర అనగానే వారికి మనసులో బెరుకు పుడుతుంది. మనస్ఫూర్తిగా వెళ్ళగలమా అని సంకోచిస్తున్నారు. అందుకని ధనుంజయుడు బైరాగినే విజయుడికి తోడు ఎవరో సూచించమన్నాడు. పక్కన మహామంత్రి ఉండగా నన్ను అడుగుతావెందుకు మహారాజా అన్నాడు బైరాగి. సంజయుడు ఉలిక్కిపడి, ఇంతమంది వల్ల కాని పని నా వల్ల ఏమవుతుంది స్వామి అని అన్నాడు. పుత్రప్రేమతో సంకోచంలో పడ్డావు, కాని ఈ సమస్యకు పరిష్కారం నీ తనయుడు వినయుడు చూపగలడని నీకు తెలియదా? ఈ అత్యవసర సమావేశంలో వినయుడు లేకపోవడం పెద్ద లోటు కదా అన్నాడు బైరాగి. ఆయన ఉద్దేశం ధనుంజయుడికి అర్థం అయ్యింది. వెంటనే వినయుడికి కబురు వెళ్ళింది. వినయుడు వస్తూనే విషయం తెలుసుకొని, నా ప్రాణమిత్రుడు విజయుడికి నేనుండగా వేరొకరిని తోడుగా వెళ్ళనిస్తానా అని అన్నాడు. సమస్య సులభంగా పరిష్కరించబడింది. ధనుంజయుడు వినయుణ్ణి కౌగిలించుకొని ఎంతగానో మెచ్చుకున్నాడు. తర్వాత స్వర్ణద్వీప యాత్రకు సన్నాహాలు జరిగాయి. రాజమందిరంలో విజయుడు, వినయుడు, వారి వారి తండ్రులు, బైరాగి ఒక చోట కలుసుకున్నారు. అప్పుడు బైరాగి ఒక తాయెత్తును తీసి ధనుంజయ మహారాజుకి ఇచ్చి, ఈ తాయెత్తను ఎవరి మెడలో కడితే వారు కలకాలం క్షేమంగా ఉంటారు. దీన్ని నీవు మనస్ఫూర్తిగా ఒకరి మెడలో కట్టు, వారికి పనిచేస్తుంది అని అన్నాడు. అందుకు ధనుంజయుడు తల అడ్డంగా ఊపి, స్వామి, పుత్రప్రేమను జయించడం అసాధ్యమనిపిస్తుంది. నాకైతే ఈ తాయెత్తును వినయుడు మెడలో కట్టడం సబబుగా తోస్తున్నది. కానీ మనస్ఫూర్తిగా ఆ పని చెయ్యగలను అని తోచడం లేదు. విజయుడి మెడలో ఇది కట్టడం నాకు సబబు కాదు. కాబట్టి ఈ తాయెత్తును కట్టే అవకాశం మంత్రి సంజయుడికి ఇస్తున్నాను. ఆయన కాదనటానికి లేదు. ఇది నా ఆదేశం అని అన్నాడు. బైరాగి సరేనన్నాడు. అప్పుడు సంజయుడు ముందుకు వచ్చి ఆ తాయెత్తును అందుకొని, మన రాజు ధనుంజయుడిది వెన్న వంటి మనసు. ఇది తెలియని వారు ఈ దేశంలో లేరు. ఆయన మనస్ఫూర్తిగా వినయుడి మనసులో ఈ తాయెత్తును కట్టగల నిష్పక్షపాతి, నిస్వార్థపరుడు. ఈ విషయం కూడా ఎవరూ కాదనరు. కానీ ఆయనకు నా పైన అభిమానం. తను వినయుడి మెడలో ఈ తాయెత్తును మనస్ఫూర్తిగా కట్టలేదని నేను అనుమానిస్తానని ఆయన భయం. నాకే అనుమానము లేని విధంగా నా తనయుడి మెడలో ఈ తాయెత్తు బంధించబడాలని రాజుగారి ఉద్దేశం. ఇందుకు మామూలుగా అయితే నేను అంగీకరించి ఉండేవాణ్ణి కాదు. కానీ ఈ విధంగా నా రాజభక్తిని నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఈ అపూర్వ అవకాశాన్ని నేను వదులుకోలేను అంటూ బైరాగిని సమీపించి, స్వామి, నాదో సందేహం, మీ చెవిలో అడగవచ్చునా అని అన్నాడు. అవశ్యం అన్నాడు బైరాగి. సంజయుడు బైరాగి చెవిలో, గతంలో మీరు నాకు చెప్పింది నిజమా, లేక ఇప్పుడు రాజుకు చెబుతున్నది నిజమా? ఈ తాయెత్తును విజయుడు మెడలో కడితే నా కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడా? వినయుడు రాజు కావాలన్న నా కోరిక తప్పక తీరుతుందా అని అన్నాడు. అప్పుడు బైరాగి అతడి చెవిలో, వినయుడి మెడలో తాయెత్తు కట్టు, నీ అభిష్టం నెరవేరుతుంది అని అన్నాడు. అప్పుడు సంజయుడు వినయుణ్ణి సమీపించి, నాయనా వినయ, ఈ తాయెత్తును మెడలో ధరించి దేశానికి పట్టిన అరిష్టాన్ని తొలగించు, క్షేమంగా వెళ్ళిరా అని అన్నాడు. అక్కడ చేరిన భటుడు ఇతరులు జయ జయ ధ్వానాలు చేశారు. విజయుడు, వినయుడు వారికి సవినయంగా అభివందనం చేశారు. అప్పుడు బైరాగి వారితో, విజయ వినయుల్లారా, ఇక మీరు స్వర్ణద్వీప యాత్రను ప్రారంభించవచ్చును. మన రాజధానికి తూర్పు వైపున చండపర్వతం ఉన్నది కదా. ఇంతవరకు దుర్గమమైన ఆ పర్వతాన్ని ఎక్కడానికి సాహసించిన వారు ఒక్కరూ లేరు. అందుకే ఆ పర్వతం మన రాజధానికి పెట్టని గోడలా ఉంటున్నది. ఇంతవరకు ఆ పర్వతాన్ని ఎవరూ ఎక్కకపోవటానికి కారణం కూడా ఉన్నది. సామాన్యులు ఎవరూ దాన్ని ఎక్కలేరు. ఆ పర్వతం మీరు ఎక్కాలి. సగం దూరం వెళ్ళాక ఒక గుహ వస్తుంది. ఆ గుహలో ప్రవేశించి మీ ప్రయాణం కొనసాగించండి.
ఆ గుహ ఇంతవరకు మన దేశ పౌరులెవరూ చూసి ఉండని దుర్గమారణ్యానికి దారి తీస్తుంది. అప్పుడు అని ఆగిపోయాడు. చెప్పండి స్వామి అన్నాడు ధనుంజయుడు కుతూహలంగా. ఇక చెప్పడానికి ఏముంది, అక్కడ్నుంచి అన్ని ప్రమాదాలే. ఆ ప్రమాదాలన్నీ తప్పించుకుంటే మీరిద్దరూ స్వర్ణద్వీపం చేరుకోగలరు అన్నాడు బైరాగి ఏదో ఆలోచిస్తూ. స్వామి, ముక్కుపచ్చలారని 10 సంవత్సరాల బిడ్డ నా విజయుడు. అతడి కంటే 5 సంవత్సరాలు మాత్రమే పెద్దవాడు వినయుడు. ఈ పసివాళ్ళిద్దరూ ఇంతవరకు ఎవరూ అధిరోహించని ఆ చండపర్వతాన్ని ఎక్కగలరా? అక్కడి గుహను దాటి దుర్గమారణ్యం చేరుకోగలరా? ఆ పైన ప్రమాదాలన్నింటినీ గడిచి స్వర్ణద్వీపం చేరుకోగలరా అన్నాడు ధనుంజయుడు ఆతృతగా. మహారాజా, నీ ప్రశ్నకు సమాధానం నా వద్ద లేదు. కాలమే నీ సందేహాలు తీర్చగలదు అన్నాడు బైరాగి. సమాధానం నేనిస్తాను అన్నాడు విజయుడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు అతన్ని. అప్పుడు విజయుడు చిరునవ్వుతో, రాజ్యానికి పట్టిన పీడ పోవటానికి నేను స్వర్ణద్వీపానికే కాదు, మృత్యుద్వీపానికైనా వెళ్లి ప్రాణాల్ని పణంగా పెట్టగలను అని అన్నాడు. ఈ మాటలకు ధనుంజయుడు చలించిపోతూ, బాబు, అష్టైశ్వర్యాలకు వారసుడివి, ఎండకన్నెరగని సుకుమారుడివి, సకల వైభోగాలు అనుభవిస్తున్నవాడివి. స్వర్ణద్వీప యాత్ర గురించి నీవేం మాట్లాడినా సరే ప్రాణాల్లే పణంగా పెడతాను అనుకో, నేను భరించలేను అని అన్నాడు. అందుకు విజయుడు తల అడ్డంగా ఊపి, తండ్రి, అష్టైశ్వర్యాలు అనుభవించాలన్న ఆశ ఉన్నవాడు ఏ పదవిని ఆశించకూడదు. మహారాజు ప్రథమ కర్తవ్యం ప్రజాసేవ. తమ కుమారుడిని అయినందుకు నేను సిరి సంపదలతో పాటు ప్రజాసేవను వారసత్వంగా పొందాను, కాదంటారా అని అన్నాడు. ధనుంజయుడు బదులిచ్చేలోగా బైరాగి కలుగజేసుకొని, నీ మాటలను ఎవరు కాదనగలరు? ధన్యుడివి కుమారా, ధన్యుడివి అని చేతులెత్తి విజయ వినయులిద్దరినీ దీవించాడు. ఆ తర్వాత విజయ వినయుల ప్రయాణం ప్రారంభమయ్యింది. ఇద్దరూ ఉత్తమ అశ్వాలను అధిరోహించి శరవేగంతో చండపర్వత ప్రాంతం చేరుకున్నారు. ఆ పర్వతం వాలుగా కాక సూటిగా ఉన్నది. తమకు అశ్వాలతో పని లేదని వారు గ్రహించి వాటిని అక్కడ ఉన్న పల్లెల్లో విడిచిపెట్టారు. చండపర్వతం ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉన్నది. సూటిగా ఎక్కాల్సి రావటం వలన పట్టుకోసం చేతులు కూడా ఉపయోగించవలసి వచ్చేది. దారి పొడిగిన సూదిగా ఉండే రాళ్లు ఉన్నాయి, ముళ్ళ మొక్కలు ఉన్నాయి. అందువల్ల కాళ్ళు చేతులు కొట్టుకుపోయి రక్తం చిమ్ముతున్నది. అయినా వాళ్ళిద్దరూ పట్టు వదలకుండా ఆ పర్వతాన్ని ఎక్కుతూనే ఉన్నారు. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక గుహ వచ్చింది. బైరాగి చెప్పిన గుహ ఇదే అయి ఉంటుంది అనుకుంటూ మిత్రులిద్దరూ లోపలికి తొంగి చూశారు. లోపల కటిక చీకటి, కీచురాళ్ల రోద చెవులు బద్దలయ్యేలా వినిపిస్తున్నది. వీటన్నిటినీ మించి అదో రకం వాసన వాళ్ళిద్దరి ముక్కు పుటాలను బలంగా సోకింది. అప్రయత్నంగా వాళ్ళిద్దరూ ఒక అడుగు వెనక్కి వేశారు. ఆ వాసన బ్రతికి ఉన్న భయంకర మృగానిదో లేదా చచ్చిన జంతువు కళేబరాలదో అయి ఉండాలి. అన్ని విధాలా ఆ వాసన ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఈ గుహలో అడుగు పెడితే మన ప్రాణాలు దక్కకపోవటం ఖాయం. మనమిక వెనక్కి తిరగడం ఉత్తమం అన్నాడు వినయుడు. భయం అతడి ఒళ్ళంతా పాకిందేమో, మనిషి కొద్దిగా వణుకుతున్నాడు. అప్పుడు విజయుడు చిన్నగా నవ్వి, చాలే, ఇక నటించడం ఆపు, అంతా నాకు అర్థమయ్యింది అని అన్నాడు. నీకేం అర్థమయ్యింది? నేను నటిస్తున్నానని ఎందుకంటున్నావు అన్నాడు వినయుడు ఆశ్చర్యంగా. ధైర్య సాహసాల్లో నీ తర్వాతే నేను, సమర్థతలో నువ్వే నాకు ఆదర్శం. వయసులో ఎలాగో నువ్వు నాకంటే పెద్దవాడివి, అందుకని నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. లేకుంటే చీకటి గుహకు దుర్వాసనకు నువ్వు భయపడవు, అవునా అన్నాడు విజయుడు. విజయుడు నిజం చెబుతున్నాడో తనను హెచ్చరిస్తున్నాడో అర్థం కాలేదు వినయుడికి. ఏది ఏమైనా విజయుడు ముందుకు వెళ్లి తీరుతాడని అతడు గ్రహించాడు. విజయుడు రానిదే తను ఎలాగో వెనక్కి పోలేడు. విజయుడితోడే తన ప్రయాణం. పైగా విజయుడికి లేని రక్ష తనకు తాయెత్తు రూపంలో మెడలో ఉన్నది. ఈ విధంగా ఆలోచించి, అవునవును, నేను నిన్ను పరీక్షించాను, చాలా బాగా నటించాను అనుకున్నాను. కాని నువ్వు భలే కనిపెట్టేశావే. సరేలే, పద, మనమిక ముందుకు పోతాము
అన్నాడు వినయుడు. జై భవాని అన్నాడు విజయుడు. జై భవాని అన్నాడు వినయుడు. ఇద్దరూ గుహలో అడుగుపెట్టారు. కన్ను పొడుచుకున్నా కానరాని అంధకారం. కొంత దూరం వెళ్ళాక వినయుడికి బాగా భయం అనిపించింది. విజయ, భయం కాని వేయడం లేదు కదా అని అన్నాడు. నువ్వు పక్కన ఉండగా నాకేం భయం అన్నాడు విజయుడు. చీకటి, దుర్వాసన తప్ప ఆ గుహలో భయపడవలసిన విశేషాలు ఏమీ ఉన్నట్లు లేవు. కాసేపటికి వాళ్ళిద్దరూ గుహలో నుంచి బయటకు వచ్చారు. అప్పుడు చీకటి మాయమై మళ్లీ కనబడ్డ వెలుగు చూసి విజయుడు ఎంతో సంతోషించాడు. వినయుడు కళ్ళు నులుముకొని చుట్టూ చూసి, విజయ, అదిగో అక్కడ దూరంగా చూడు అన్నాడు కంగారుగా. విజయుడు చూసి, చెట్లు చెట్లు చాలా బాగున్నాయి అని అన్నాడు. చెట్లు కాదు, అది పెద్ద అడవి, దట్టమైన అడవి. ఈ గుహలో అయితే ఒక్క చీకటి మాత్రమే. అక్కడ క్రూర జంతువులు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి, ప్రమాదాలే ప్రమాదాలు. ఈ గుహలో నుంచి అడవిలోకి వెళ్ళడం అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే అనిపిస్తుంది కదూ అన్నాడు వినయుడు. నాకు అలా అనిపించడం లేదు. బైరాగి చెప్పిన అడవి అదే అయితే మనం స్వర్ణద్వీపానికి దగ్గర అవుతున్నట్లే కదా. నాకు మహా సంతోషంగా ఉన్నది. మనం తలపెట్టిన కార్యం ఇంత సులభంగా నెరవేరుతుందా అని ఆశ్చర్యంగానూ ఉన్నది అన్నాడు విజయుడు. అప్పుడే స్వర్ణద్వీపం చేరిపోయినట్లు భావిస్తున్నావేమిటి? ఇక నుంచి అన్ని ప్రమాదాలేనని బైరాగి చెప్పాడు కదా, అంతలోనే నీవు మరిచిపోయావా అన్నాడు వినయుడు. ప్రమాదాలు సామాన్యులకి, మనం ప్రమాదాలకే ప్రమాదలం. ఆ సంగతి నీకు తెలుసు. పద ముందుకి అన్నాడు విజయుడు. ఇద్దరూ ధైర్యంగా ముందుకు సాగారు. కాసేపటికి అడవిని చేరుకున్నారు. లోపల ప్రవేశించాలంటే తుప్పలు పొదలు దారికి అడ్డంగా ఉన్నాయి. విజయుడు వినయులు కత్తులు తీశారు. తుప్పలను పొదలను నరుక్కుంటూ ముందుకు వెళుతున్నారు. వారి ప్రయాణం మందకొడిగా సాగుతున్నది. అంతలో పెద్ద కేక వినిపించింది. అది వినయుడిదని గుర్తించిన విజయుడు అటు చూడబోయేంతలో ఎవరో తనని పట్టుకున్నట్లు అనిపించింది. చూస్తే ఒక పెద్ద చెయ్యి. ఆ చెయ్యి విజయుణ్ణి గట్టిగా పట్టుకున్నది. ముడిచిన చేతివేళ్ల సందుల్లో నుంచి అతడికి చుట్టుపక్కల విశేషాలు కనిపిస్తున్నాయి. ఆ చెయ్యి క్రమంగా పైకి లేస్తున్నది. చెట్లను దాటింది. ఆకాశం మబ్బులు కనబడ్డాయి విజయుడికి. అప్పుడే అతడికి ఒక భయంకరమైన మొహం కూడా కనబడింది. వాడొక భయంకర రాక్షసుడని, చెయ్యి చాపి తనను పట్టుకొని ముఖం దగ్గరకు చేరవేస్తున్నాడని అప్పటికి విజయుడు తెలుసుకున్నాడు. ఆ రాక్షసుడు కళ్ళు అగ్ని గోళాల్లా మెరుస్తున్నాయి. వాడు పళ్ళు వెలవేసిన బండరాలులాగా వరుసగా పేర్చినట్లు ఉన్నాయి. వాటి మధ్య నుంచి కొండ చిలువల నోట్లో నుంచి బయటకు వస్తూ పోతూ ఉన్నది నాలుక. రాక్షసుడు పిడికిలి తెరవగానే వాడి ముఖం విజయుడికి మరింత స్పష్టంగా కనబడి మహాభయంకరంగా తోచింది. అయినా భయపడకుండా విజయుడు వాడి కళ్ళల్లోకి చూశాడు. అప్పుడు రాక్షసుడు భయంకరంగా వికటాట్టహాసం చేశాడు. విజయుడు మాత్రమే భయపడకుండా, ఊరికే ఎందుకలా నవ్వుతావు అని అన్నాడు. చాలా కాలం తర్వాత తినటానికి మనిషి దొరికాడు, అందుకని నాకు మహా సంతోషంగా ఉన్నది అన్నాడు రాక్షసుడు. నీ జీవితం తిండితోనే ముడిపడి ఉన్నదా? తిండి దొరికిందని అంతలా విరగబడి నవ్వాలా అన్నాడు విజయుడు చిరాకు పడుతూ. అంతే, రాక్షసుడి నవ్వు ఆగిపోయింది. వాడు గంభీరంగా విజయుడు వంక చూసి, నన్ను చౌకబారు వాడనుకున్నావా? తిండి దొరికిందన్న సంతోషానికైతే అంతలా నవ్వను నేను. నాది చాలా మంచి మనసు. ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడల్లా సంతోషం పట్టలేక నేనిలా నవ్వుతూ ఉంటాను, అంతే అని అన్నాడు. నన్ను తినడం నీకు మంచి పని అయ్యిందా అన్నాడు విజయుడు వెటకారంగా. 10 ఏళ్ల బాలుడు మహాభయంకరంగా ఉన్న తనను చూసి ఏమాత్రం భయపడకుండా నిబ్బరంగా ఉండడమే కాక ఇలా ఎదిరించి మాట్లాడటం రాక్షసుడికి విడ్డూరంగా తోచింది. ఒక వంక విజయుని చూసి ముచ్చట పడుతూనే, బాలక, ఆకారంలోనూ ఆలోచనలోనూ కూడా అర్భకుడివి. అందుకే నీకేమీ అర్థం కాదు. ఇటు చూడు అంటూ తన రెండో చేతిని విజయుడి దగ్గరకు తెచ్చాడు. విజయుడు ఆ చేతిలో ఉన్న వ్యక్తిని చూసి అప్రయత్నంగా, వినయ అంటూ పెద్ద కేక పెట్టాడు. వీడు నీకు తెలుసా అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా.
అతడు నా మిత్రుడు, పేరు వినయుడు. మేమిద్దరం కలిసే ఈ అడవిలోకి ప్రవేశించాము అన్నాడు విజయుడు. అయితే విను, మీరిద్దరూ ఒక్కసారిగా నాకు దొరికారు. ఇలా ఎప్పుడో కాని జరగదు. ఇద్దరు మనుషులు ఒకసారి దొరికితే ఇద్దరిలో ఒకరిని మాత్రమే తిని ఒకరిని విడిచిపెట్టాలని నాకు నియమం ఉన్నది. ప్రాణం పోయినా నేను ఆ నియమాన్ని తప్పను. ఇప్పుడు మీరిద్దరూ నా చేతుల్లో చిక్కుకొని ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు కదా. ఇలాంటప్పుడు మీలో ఒకరిని ప్రాణాలతో విడిచిపెడితే ఆ ఒక్కడికి ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పు. ఒక మనిషికి సంతోషం కలిగిస్తే అది మంచి పని కాదా అన్నాడు రాక్షసుడు. ఇది వింటూనే విజయుడు రాక్షసుని మెచ్చుకొని, రాక్షసుడికి తిండి విషయంలో నియమం ఉండటం గొప్ప. ఆ నియమం ఒక మనిషి ప్రాణాలను రక్షిస్తే అది ఇంకా గొప్ప. మా మనుషులు ఏ నియమాలు పాటించక సాటి మనుషుల్ని ప్రాణ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. నీ వంటి వాడికి ఆహారం కావటం నా అదృష్టం. అందువల్ల నన్ను ఆహారంగా తీసుకొని నా మిత్రుణ్ణి విడిచిపెట్టు అని అన్నాడు. ఈ మాటలు విని రాక్షసుడు తెల్లబోయాడు. నిర్భయంగా తనకు ఆహారమవుతున్న ఆ బాలకుణ్ణి చూస్తే ముచ్చట వేసింది. అందుకని, బాలక, నీవు సాహసివి. నీ వంటి వారి వల్ల లోకానికి ఎంతో ప్రయోజనం. నేను తాకగానే నా అరచేతుల్లో మూర్చపోయిన ఈ బాలకుడు పిరికివాడు. వీడి వల్ల ప్రపంచానికి ఏ ప్రయోజనమూ లేదు. కాబట్టి వీణ్ణి తిని నిన్ను విడిచిపెడతాను అన్నాడు రాక్షసుడు. విజయుడు తల అడ్డంగా ఊపి రాక్షసుడితో వాదనకు దిగాడు. వినయుడికి ప్రాణాలంటే ప్రేమ ఉన్నది. అతన్ని విడిచిపెడితే ఎంతో సంతోషిస్తాడు. నాకు ప్రాణాల మీద ప్రేమ లేదు. వినయుణ్ణి నువ్వు భుజించి నన్ను విడిచిపెడితే నేను మాత్రం సంతోషించను. అప్పుడు నువ్వు మంచి పని చేసినట్లు ఎలా అవుతుంది అని అన్నాడు. రాక్షసుడు ఆలోచనలో పడితే, నీకంతగా నా మీద అభిమానముంటే మమ్మల్నిద్దరినీ విడిచిపెట్టు అన్నాడు విజయుడు మళ్ళీ. చేతికి చిక్కిన ఆహారాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదని రాక్షసుడు విజయుడికి స్పష్టంగా చెప్పాడు. అయినా విజయుడు తన పట్టు విడవక, నేను రాచబిడ్డని, కార్యార్థనై స్వర్ణద్వీపం వెళుతున్నాను. ఇప్పుడు విడిచిపెడితే స్వర్ణద్వీపం వెళ్లి అక్కడి ధనరాశులు సంపాదించి వచ్చేటప్పుడు నన్ను నీకు ఆహారంగా సమర్పించుకుంటాను. అలా కుదరదంటే మాత్రం ఇప్పుడు కత్తి దూసి నిన్ను ఎదిరిస్తాను. నన్ను ఓడించి అప్పుడు భుజించవచ్చు అని అన్నాడు. ఈ మాటలకు రాక్షసుడు మృదువుగా నవ్వి, బలిరా రాచబిడ్డ, నీ వంటి ధైర్యవంతుణ్ణి భుజించటం నాకు చాలా సంతోషం. నీ కోరిక ప్రకారం వినయుణ్ణి విడిచిపెడతాను. అటుపైన నీ శక్తి సామర్థ్యాలు కనుల పండుగగా చూస్తాను అంటూ వినయుణ్ణి జాగ్రత్తగా నేల మీద ఉంచి, ఇక నువ్వు కత్తి దూయవచ్చు. ఒక విషయం గుర్తుంచుకో, నన్ను సంహరించాలని ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. ఎంతో మంది ఈ దారిన వెడుతూ నాతో తలపడ్డారు. వారందరినీ సానుభూతితో వదిలివేశాను. వాళ్ళందరూ ఏమయ్యారో ఇంతవరకు తెలియరాలేదు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉన్నది. ఇంత చిన్న వయసులోనే నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. నీవు నాతో తలపడే ముందు ఇంకో విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. నా చర్మం దళసరి అన్నాడు రాక్షసుడు అట్టహాసంగా నవ్వుతూ. వెంటనే విజయుడు కత్తి దూశాడు. రాక్షసుడి ఒంటికి గాయం కాలేదు సరికదా, అతడి కత్తి ముళ్ళుపాటి కూడా పనిచెయ్యలేదు. అతడు కత్తితో బలంగా కొడుతూ ఉంటే రాక్షసుడి ఒంటి మీద జీర కూడా ఏర్పడటం లేదు. వాడు కత్తి దెబ్బ తగిలినప్పుడల్లా మృదువుగా పక్షయేక స్పృశించినట్లుగా పరవశించిపోతూ, ఆహా, ఏమి హాయి, ఏమి హాయి అంటూ ఉన్నాడు. కాసేపటికి విజయుడికి ఓపిక నశించింది. రాక్షసుడు మాత్రం చెక్కు చెదరలేదు. విజయుడు నీరస పడేదాకా ఆగి అప్పుడు చటుక్కున విజయుణ్ణి నోట్లో వేసుకొని పళ్ళు పటపటలాడించాడు. అప్పుడు పెద్ద చప్పుడయింది. అంతవరకు ఉత్సాహంగా ఉన్న రాక్షసుడు బాధగా అరిచాడు. అందుకు కారణం విజయుడి వజ్ర శరీరం. అతన్ని నములుతూ ఉంటే రాక్షసుడికి పళ్ళు విరిగి అమితమైన బాధ కలిగింది. నమలకుండా ఆ బాలుణ్ణి గుటుక్కున మింగాలని కూడా రాక్షసుడు అనుకున్నాడు. కాని ఆ వజ్ర శరీరం తన శరీరంలో ఇమడకపోతే తనకు ప్రాణాపాయం కూడా కలగవచ్చునని వాడు భయపడి విజయుణ్ణి మళ్లీ చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు విజయుడు నవ్వుతూ, నన్ను తినడం నీ వల్ల కానట్లు ఉన్నదే అన్నాడు వెటకారంగా.
బాలక, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిన్ను విడిచిపెడుతున్నాను. ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. నన్ను విడిచిపెట్టి నా మిత్రుణ్ణి తినాలనుకుంటున్నావేమో. నా కార్యసాధనకు నా మిత్రుడు కూడా నాతో ఉండాలి. చేతనైతే నువ్వు నన్ను తిను. నా మిత్రుడి జోలికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు విజయుడు. ఒకసారి విడిచిపెట్టిన వాణ్ణి తినటం నా నియమానికి విరుద్ధం. మీరిద్దరూ కలిసే వెళ్ళవచ్చును అని. అవును, నువ్వు వెళ్ళేది స్వర్ణద్వీపానికి కదూ. నీవు నిజంగానే అక్కడకు చేరగలవేమోనని అనిపిస్తున్నది. వెడితే నాకు సాయం చేస్తావా అన్నాడు రాక్షసుడు. నేను నీకు సాయపడటమా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు విజయుడు. స్వర్ణద్వీపంలో మహాజ్ఞానులు ఉంటారని విన్నాను. నా సందేహానికి వారు తప్ప ఇంకెవరూ బదులు ఇవ్వలేరు అన్నాడు రాక్షసుడు. ఏమిటి నీ సందేహం అన్నాడు విజయుడు కుతూహలంగా. నాకు అంతులేని బలమున్నది, మహాకాయమున్నది. కానీ నేనిక్కడ ఈ అరణ్యంలో వృధాగా నిరర్ధకమైన జీవితం గడుపుతున్నాను. జంతువుల్ని పట్టి తింటూ, మనుషుల రాక కోసం ఎదురు చూస్తూ ఇలా ఎంతకాలం బ్రతకాలి అన్నదే నా సందేహం అన్నాడు రాక్షసుడు నిట్టూర్చుతూ. తప్పకుండా నీకు సాయపడతాను. స్వర్ణద్వీపానికి దారి ఎటో చెప్పగలవా అన్నాడు విజయుడు రాక్షసుడితో. అప్పుడు రాక్షసుడు విజయుణ్ణి నేల మీద ఉంచాడు. ఉన్నట్లుండి తను శరీరాన్ని కుదించుకొని మనిషి రూపు ధరించాడు. ఆశ్చర్యంగా చూస్తున్న విజయుడితో, బాలక, నేను కామరూపుణ్ణి. ఇదిగో ఆ పక్కగా సన్నని కాలిబాట కనబడుతున్నది కదా, అది స్వర్ణద్వీపానికి దారి తీస్తుందని నా నమ్మకం. అప్పుడప్పుడు నేను విడిచిన మనుషులు ఆ దారినే వెళ్లారు అన్నాడు వాడు. వారిలో ఏ ఒక్కరూ స్వర్ణద్వీపానికి వెళ్లి వచ్చి నీ సందేహాన్ని తీర్చలేకపోయారా అన్నాడు విజయుడు అనుమానంగా. రాక్షసుడు తమాషాగా నవ్వి, మంచి ప్రశ్నే వేశావు. నా సమాధానం విని ముందడుగు వేస్తావో వెనక్కి తిరిగి పోతావో నిర్ణయించుకో. ఇంతవరకు ఆ దారిలో ఇక్కడి నుంచి వెళ్లిన వారే తప్ప అట్నుంచి ఇటు వచ్చిన వారు ఒక్కరూ లేరు. ఈ మాట మాత్రం నేను ఖచ్చితంగా నీతో చెప్పగలను అని అన్నాడు. ఇంకా ఉంది.